ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభిప్రాయాలను ఎదుటివారితో పంచుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడి ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. వ్యయములో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మీ మాటల వల్ల అపార్థాలు, భూముల విషయంలో కానీ వాహనాల విషయంలో కానీ ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వసజారం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను కానీ ఎర్ర కందిపప్పు కానీ పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.